ఒరే బాబు వినపడుతున్నా? అనియా వినపడుతుంది కదా అనియా. ఇప్పుడు నేను కటింగ్ ప్లేట్ పెట్టుకుని రెడీగా ఉన్నాను. నువ్వు ఏ వైర్ కట్ చేయాలో చెప్పు, కట్ చేసేస్తాను. మళ్ళీ మనం పని పూర్తి చేసుకుని మనం అక్కడ ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళాలి కదా, అదే లేట్ అయిపోద్ది అక్కడ. మరి తొందరగా చెప్పు. ఓకే అన్యా, నేను 1, 2, 3 చెప్తాను. బూడిదరంగా వరకు వచ్చాయి అన్యా. బూడిదంగా రే, నాకు ఇక్కడ అలాగే కనపడట్లేదా? ఇక్కడ ఉన్నాయి బోల్డ్ వైర్లు ఉన్నాయి. ఇక్కడ పసుపు, బులుగు, పచ్చ ఉన్నాయిరా. ఏ వైర్ కచ్చేద్దరి? అదేంటన్యా, అక్కడ 2 రంగులు ఉన్నాయా? నాకేంటన్యా బూడిద రంగు ఒకటే కాపాడుతుంది. బోర్డు ముండా చల్లేస్తున్నావా? చర్చలు బూడిద రంగు రా, అలాగే ఎలా ఉంటాయి అక్కడ కొట్టానంటే గోప వాసిపోతారు వారిని. అదే నువ్వు భలే కామెడీ చేస్తున్నావు. కాదలే, నువ్వు మాట్లాడుతున్నావా? నోట్లో బఠానీలు వేసుకుని తగిలేస్తున్నావా? అవును కాదన్నయ్య, నాకు ఇక్కడ బూడిద రంగు ఒకటే కాపాడుతుంది. కాకపోతేనే పుల్లు బూడిది, కొంచెం బూడిది, మొత్తం బూడిది కనపడుతుంది అన్నయ్య. ఏంట్రా కామెడీ చేస్తున్నావా? జోడించి కూడా ఎదవాలి, గోప వాసిపోద్ది. సరిగ్గా అలాగే ఎలాగుంటాయి అని 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 నాకు ఇప్పుడు గుర్తొచ్చేయండి అన్నయ్య. కాదన్నయ్య, నాకు రంగు చూపు సమస్య ఉంది, అందుకే ఇలా కనపడుతుంది అన్నయ్య. గట్టిగా తగులుతారా నీకు? రంగు చూపు సమస్య ఎట్రా? అలాగే ఏమైనా ఉంటాయా? కళ్ళుప్పుతో పూతరేగులు చేసిన అదవా కొట్టేస్తంటారు నిన్ను. అదే అన్య, రంగు చూపు సమస్య అంటేనే ఇది కలర్ఫుల్ బ్లైండ్నెస్. మనకి ఏ కలర్ కనపడదు, మొత్తం బ్లాక్ అండ్ వైట్ అన్య. అందుకే నాకు ఇంతకు నుంచి అన్నీ అలా కాపాడుతున్నాయి. ఈ అన్య ఓ పని చేద్దాం అన్య, ఈ గోలంతా ఇంతకు కానీ నేను 1, 2, 3 చెప్తాను. మధ్యలో వరకు కోసాను, ఎంత పొడుగ్గా ఉంది కదా, అదే కోసేసి. ఒక్క నిమిషం ఆగు, మధ్యలో వైర్ కోసేటి ఆగు. ఇక్కడ అన్ని కలిసిపోయినాయి, నాకేం అర్థం అవ్వట్లేదు. ఒక్క నిమిషం డే, నాకు కానీ తిక్కదగిననుకో వచ్చి నీకు పచ్చపట్టుకుని కొట్టేస్తాను అదా, నీకు చడగత్తాను అదవా. ఏం మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం ఆగు, నేను అక్కడ వస్తాను. ఇద్దరం కలిసి చేసుకున్నా, ఆగు ఒక్క నిమిషం. వచ్చావా? ఏంటండి బోర్డు మొన్న కానీ ఆచాలి ఇంకా కామెడీ మోహన్ వేసుకుని చూపించి నాకే ఏ వేరు కట్ చేయాలి చూపించే. ఇది కానీ ఈ మధ్యలో ఎంత పొడుగ్గా ఉంది కదా, అదే బులుగురా అది. ఓహో, అది బులుగా అన్నయ్యా, మరి ఎరుపేదన్నయ్యా? నువ్వే ఎరుపు ఎరపక్కన ఉంది కదా అది. అదే కామెడీకి నా పొట్ట చెక్కలేకపోతుంది. భలేవాడు అన్నయ్య. ఎందుకు ఎడం పక్కన అంటే ఏదన్నయ్యా? నాకు అతి మరుపు ఉంది కదా, నాకు తెలీదు, చెప్పన్నయ్యా. రే చూడండి, ఇంకా కావాలని వెళ్ళిపోతున్నావా? ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళాలండి. ఏంటి ఎలా మాట్లాడాలి? అది మరిపోయింట్రా, మధ్య మరిపి ఉంటుంది కానీ. ఓహో, అతి మరుపు అంటేనా? అదేనే, ఎడం పక్కన ఏంటి గుడి పక్కన ఏంటి తెలియదు, నాకు కన్ఫ్యూజన్ అన్నమాట. అదే నువ్వు సరిగ్గా చూపెట్టావు అనుకో, తెలిసిపోతుంది నాకు. పాకూరు కదా, ఏం ఆడుతున్నావు నువ్వు? నన్ను అక్కడ అందించారా నీ దరిద్రానికి? ఇవన్నీ కాదు కానీ నేను వచ్చి పోతూ ఉంటాను. వచ్చినప్పుడల్లా ఏ వైరు కట్టేది ఏళ్ళు చూపెడుతున్నా పైకి వెళ్ళి ఆ వైరు కట్టేస్తాను. నాకు అక్కడ దొరికాను చెత్తమో. మరి క్లారిటీ ఏదో ముందే ఉంటే సరిపోయేది కదన్నయ్యా, నీకు ఈ తిప్పలు ఉండేవి కాదు కదా, ఎంతసేపు మనకి టైం వేస్టింగ్ అయిపోయేది కాదు కదన్నయ్యా. వస్తుంది క్లాస్లో వస్తుంది, గోపగా నువ్వు పీకితే అది వస్తుంది. నా నత్తికి నీ చుట్టికి సరిపోయింది. నీ వైర్లు కాదు, అక్కడ వైర్లు కాదు, నా వైర్లు కట్టేపోయినా ఉన్నాయి మొత్తం పైన లోపల. సొంటు మొహమాట సొల్లు ఆపి పంచుడు పైకి వెళ్తాను నేను. ఇప్పుడు బులు వైర్ కట్టాలి పైపా. సరే అన్నయ్య, నీ కామెడీ మాత్రం నాకు వల్ల కావట్లేదు, నవ్వు వచ్చేస్తుంది.